ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. ఈరోజు మనతో పాటు ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి అభిమాని నాగమహేష్ గారు. చిరంజీవి గారి ఫ్యాన్ ఎప్పుడు అయ్యారు? ప్రాణం ఖరీదు కూడా చూసాము, సాంగ్ కూడా ఉంది ఆయనకి, ఎన్ని ఏళ్ళు అందాక అని. తన మార్క్ తన స్పార్క్ చూపించారు. ఈయనే హీరో అనుకున్న సినిమా మాత్రం పున్నమి నాగ. రియల్ ఎస్టేట్ నుంచి ఇటు ఎలా మళ్ళింది? అది 1985. నిర్మాతలు బయటికి పొమ్మన్న చిరంజీవి అని. మీరు గోండా సినిమాకి రన్నింగ్ లైన్లో యాక్షన్ సీన్స్ లో పాల్గొన్నారు కదా, దయచేసి అటు చేయమాకండి. మీకు ప్రమాదం జరిగితే మాత్రం ఎవరు తట్టుకోలేదు సార్. అలా గమ్యాన్ని టార్గెట్ చేసి చూసిన వాడు అవరాధాలు ఎన్ని వచ్చినా, అవమానాలు ఎన్ని జరిగినా మైండ్లో పెట్టుకున్నారైనా సాధించారు. అన్ని కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి అభిమాని, అలాగే ఎన్నో సినిమాల్లో మనకెంతో సుపరిచితులైనటువంటి నాగమహేష్ గారు. వారితో మాట్లాడదాం. అలాగే వాళ్ళ మూవీ కెరీర్ గురించి, అలాగే చిరంజీవి ఫ్యాన్గా ఆయన ఎప్పుడు మారారు, ఫ్యాన్ లవ్ గురించి మనం తెలుసుకుందాం. హలో అండి నాగమహేష్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ మీరు ఈరోజు మా స్టూడియోస్కి వచ్చారు. నాకు కూడా అదే సంతోషంగా ఉంది. సూపర్గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అందులోనూ మీకు ఇష్టమైన చిరంజీవి గారి సినిమాల్లో కూడా చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చిరంజీవి గారి ఫ్యాన్ ఎప్పుడు అయ్యారు? అసలు ఏ సినిమా నుంచి అంతగా మీకు ఆయన అంటే అంత ఇష్టం ఏర్పడింది అనొచ్చు? ఆయన ఫస్ట్ పిక్చర్ ప్రాణం ఖరీదు కూడా చూసాము, బాగా ఎవరో చేశారు అనుకున్నాము. మంచి సాంగ్ కూడా ఉంది ఆయనకి, ఎన్ని ఏళ్ళు అందాక అని. ఆ డాన్స్ గీన్స్ చూస్తే ఎవరో బాగా చేశారు అనుకున్నాము. అలా రెగ్యులర్గా సినిమాల్లో నెక్స్ట్ అదే సంవత్సరంలో ఆయనది మనూరు పాండవులు చూసాము. నేను బాగా సినిమా పులివిండి అన్ని సినిమాలు చూసిన వాళ్ళం. అలా అక్కడ ఈయన తన మార్క్ తన స్పార్క్ చూపించారు. అసలు చిరంజీవి గారు పట్ల ఆదరణ, ఆయన అభిమానం, ఈయన మనకి ఈయనే హీరో అనుకున్న సినిమా మాత్రం పున్నమి నాగ. లోపు వచ్చిన చాలా సినిమాల్లోనూ యాదృచ్ఛికంగా చూడటం జరిగింది. ఆయన కోసం వెళ్ళిందంటూ లేదు, కానీ సినిమా బాగుందన్న ప్రెస్ సినిమాకి వెళ్ళాము. అందులో ఈయన ఉన్నారు. కొత్తపేట రౌడీలో కృష్ణ గారి సినిమా చూసినా ఉన్నారు, చెండిప్రియ చూసినా ఉన్నారు. ఆ డ్యాన్సు, ఆ స్పీడు, అది కొంచెం యూత్ని అట్రాక్ట్ చేసిన టైం అది. పున్నమి నాగతోటి ఆయనకి ఫిదా అయిపోయాం. చిరంజీవి గారి సినిమా ఏ సినిమా వచ్చినా చూడాలి అనే అభిమానం సంపాదించుకుంది మాత్రం పున్నమి నాగు కాటేయటం. సో అప్పటి నుంచి చిరంజీవి గారి కోసం సినిమాలకు వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఏ సినిమా అయినా సరే చూసాం. ఓకే. సో మరి అలాంటిది మీరు రియల్టర్ కదా, మరి సినిమాల వైపు ఎప్పుడు మారారు? అంటే చిరంజీవి గారి సినిమాలు చూసి ఇంప్రెస్ అయ్యి మీరు కూడా ఇండస్ట్రీలోకి వచ్చారా? అసలు ఆ ప్రయాణం రియల్ ఎస్టేట్ నుంచి ఇటు ఎలా మళ్ళింది? రియల్ ఎస్టేట్ అనేది చాలా ఈ మధ్య కాలంలో ఒక 15 years నుంచి మూలం, కానీ చిరంజీవి గారిని తొలిసారి చూసినప్పుడు నుంచి కూడా సినిమా పట్ల, ఆయన పట్ల ఉన్న గౌరవంతో కలిసాము. ఓకే. అది 1985. అప్పుడు కలిసారు ఫస్ట్ టైం. చిరంజీవి గారిని చూసింది, కలిసింది, మాట్లాడింది అంతా ఒకేసారి జరిగింది. ఏ సందర్భంలో? మేము హోటల్కి చిన్న దీనికోసం వెళ్ళాము, పార్టీ కోసం. తాజ్ కోరమాండ్లు అని బీచ్ ఒడ్డు ఉంటుంది వైజాగ్లో. నేను అప్పుడు వైజాగ్లో జాబ్ చేసేవాడిని. చిరంజీవి గారు ఆరాధన షూటింగ్ కోసం వచ్చారు. ఈ టీం అంతా 10-15 మంది పెద్ద టేబుల్ వేసుకుని లాంగ్లో కూర్చుని వాళ్ళు ఫుల్ జోష్గా, సముద్రాల కంటే ఇలా కేరంతలు ఎక్కువగా ఉన్నాయి. మాది నేను మా ఫ్రెండ్ కూర్చున్నాము. మా సెక్షన్ అయిపోయింది. ఎవరో అక్కడ గోల ఉంది అక్కడ అంటే, సార్ చిరంజీవి గారు ఉన్నారు సార్ అన్నాడు. చిరంజీవి గారు ఉన్నారా అని ఆనందం ఆగలేక వెళ్ళిపోలా. ఇక చాలా ఎక్కువ మంది, 15 మంది దాకా ఉన్నారు. పెద్ద టేబుల్, 15 సుహాసిని గారు, భారతీరాజా గారు అందరూ డిన్నర్ పార్టీ బాగా ఎంజాయ్గా ఉన్నారు. నేను ఏం చేశానంటే విజిటింగ్ కార్డ్ నాది, నేను ఇప్పుడు జగజిత్ ఇండస్ట్రీస్ అని సేల్స్ రిప్రజెంటేటివ్ ఉండేవాడిని.
ఓకే. లిక్కర్ డివిజన్. మ్మ్. ఆ కార్డ్ బ్యాక్ సైడ్ సార్ ఐ వాంట్ మీట్ యూ అని చెప్పని ఓకే. ఆ కార్డు ఇచ్చామంటే పేరు తెలుస్తుంది కదా, మ్మ్. ఇచ్చి పంపించి మీ ఫ్యాన్స్ అక్కడ అంటే Wait సార్ వెయిట్ చేస్తున్నారు, మ్మ్. మీరు వస్తారంటే వెయిట్ చేస్తారంట, వాళ్ళు బిల్ పే చేయడం కూడా అయిపోయింది చెప్పాను. ఓ, అంటే వెయిటింగ్ ఫర్ హిమ్ ఓన్లీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసం చెప్పమంటే చెప్పారు. ఓకే. ఇమీడియట్గా కార్డు అందుకోవటం, ఆయన చూసుకోవటం, లేచి రావడం జరుగుతుంది చీకట్లో. మ్మ్. రాత్రి 9 అవుతుంది అనేది. జనవరి 5th, May 1985 మ్మ్. మోస్ట్లీ. లేచి వస్తుంటే ఇక మాకు టెన్షన్ పెరిగింది. పెరిగిన తర్వాత దగ్గరికి వచ్చారు. మ్మ్. సార్ నమస్తే అని చెప్పి నేను వేసాము, ఐఎమ్ యువర్ ఫ్యాన్ సార్, నా పేరు మహేష్ అని చెప్పి పని తీసుకున్నాను. మ్మ్. చేసుకుని సార్ వాంట్ టు టాక్ విత్ యూ, వాంట్ టెల్ యూ వన్ థింగ్ సార్ అన్న. ఓకే. ఏం చెప్పండి అన్నాడు. మేము మీ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో చూడడం కానీ సార్, ఫస్ట్ షో ఆర్ సెకండ్ షో చూస్తాము, మ్మ్. కానీ ఈ మధ్య రీసెంట్గా మీరు వార్త పెట్టి మమ్మల్ని కవర్ పెట్టింది, ఏ వార్త అండి అన్నాడు. నిర్మాతలు బయటకు పొమ్మన్న చిరంజీవి అని జ్యోతిచిత్రాలో చదివి షాక్ అయ్యాను సార్, మీరు అటు బిహేవ్ చేయరు కదా అనుకున్నాము. మ్మ్. చూస్తే ఇది వివరంలోకి వెళ్తే మ్మ్. మీరు చేస్తున్న రిస్క్ షాట్ని చూసి మ్మ్. రాజలక్ష్మి మిద్దె రామారావు గారు టెన్షన్ పడతామంటే, మ్మ్. మీరు టెన్షన్ పడద్దు బయటికి వెళ్ళిపోండి అని చెప్పి మీరు లొకేషన్ ఇచ్చి బయట పంపించారంట. కానీ ఆ న్యూస్ అయిన తర్వాత మాకు టెన్షన్ పెరిగింది సార్, మ్మ్. ఏంటది అని ఆయన ఆలోచిస్తున్నారు. మీరు గోండా సినిమాకి రన్నింగ్ ట్రైన్లో క్లైమాక్స్లో రియల్గా మీరు ట్రావెల్ చేశారట కదా సార్, మీరు యాక్షన్ సీన్స్లో పాల్గొన్నారట కదా, మ్మ్. దయచేసి అటు చేయమాకండి. చాలా ఎమోషనల్గా, ఎందుకు పైగా కాస్త ఆన్లో ఉన్నాము, మ్మ్. అభిమానం ఎక్కువ. ఎక్కువైపోతుంది. పై దగ్గరికి కూర్చున్నాడు ఆయన. మ్మ్. ఈ మనసులో చెప్పాల్సిన మాటలని బడబడ చెప్పేశారు. చెప్పేశాం. మ్మ్. నేనే చాలా ఎమోషనల్ చెప్పా, సార్ మిమ్మల్ని నేను మా ఇంట్లో మా పెద్దనే అనుకుంటా, మ్మ్. అట్లా మీరు లక్షలాది మంది తమ్ముళ్ళు ఉన్నారు, అవును. మీకు ప్రమాదం జరిగితే మాత్రం ఎవరు తట్టుకోలేదు సార్. మ్మ్. అప్పుడు జస్ట్ వీక్ డేస్ బ్యాకే రాజేంద్ర ప్రసాద్ గారికి, నూతన్ ప్రసాద్ గారికి కార్ యాక్సిడెంట్ అయింది. ఓకే. ఈ డైలాగ్ చెప్పే ఆ టైంకి ఒక వారం 10 రోజుల ముందు. ఇప్పుడు చూడండి, స్టిల్ దే ఆర్ ఇన్ ద హాస్పిటల్. మ్మ్. వాళ్ళ పరిస్థితి ఏంటో, నడుస్తారో నడవలేరో బతుకుతారో కూడా చెప్పలేని పరిస్థితులు ఉన్నారు. మీరు అలాంటి రిస్క్ షాట్ చేసి ఎందుకు సార్ మీరు ప్రాణాలు తెచ్చుకుంటారు, చేయమాకండి ఓకే. అని అనగానే ఆయన నా చేపట్టుని ఇట్ట స్మూత్గా, అంటే ఆయన స్మూత్గా తెలిసిపోతుంది నా స్పర్శ. మ్మ్. ఆ స్పీడ్ కదండి నన్ను ఇంత రవాణా చేసినాడు ఆయన. మ్మ్. అయ్యారు కదా సార్ మీరు, అవును. ఈ చేయమాకని చెబుతున్నామండి. మ్మ్. వద్దు సార్, మీరు ఏమైనా చేయగలరో మాకు తెలుసు అండి, ఇన్ని సినిమాలు చూసాం మేము, మ్మ్. కాబట్టి చేయొద్దని చెప్పడానికి చెప్దామనే సార్ అని. ఓకే. మీరు ఏం చేస్తుంటారో అని అడిగారు. నేను సేల్స్ రిప్రజెంటేటివ్ అండి, ఇట్లా వెరీ గుడ్ అని చెప్పని. నువ్వు చెప్పింది కరెక్టే. మ్మ్. మొన్న ఈ మధ్య ఒక వేటా షూటింగ్ టైంలో ఫారెస్ట్లో నేను బేర్ ఫుట్తో పరిగెత్తాలి, మ్మ్. పరిగెడుతుండగా చిన్న పెరడ్ లాంటిది అక్కడికే యూనిట్ చెక్ చేశారు, ఓకే. కానీ చిన్న పెరడ్ లాంటిది భూమి మీద చెట్ట ఉంది, నా కాలు దాన్ని కొట్టుకుపోయి నేను పడిపోవడం జరిగింది. ఓ. 1 month తర్వాత ఇవాళ నేను షూ వేసుకున్నాను, స్టిల్ ఐఎమ్ ఫీలింగ్ పెయిన్ అని చెప్పని ఆయన అనుభవం చెప్పారు. ఓ. చెప్తే సార్ ఇట్టగా ఉన్నాం సార్, యాక్సిడెంట్ అనేది చెప్పి జరగదండి, చెప్పకుండా జరుగుద్ది, అవును. దయచేసి చేయొద్దు సార్ మ్మ్. అన్నాము. ఆయన థ్యాంక్ యూ సార్, ఓకే అని మ్మ్. మీరు సలహా తీసుకున్నామని చెప్పారు. నెక్స్ట్ డే మీ షూటింగ్ చూడాలనుకుంటున్నాం సార్ అంటే, ఓ. అక్కడ మిమ్మల్ని ఇంతలాగా రిసీవ్ చేసుకోలేను నేను అని అన్నారు ఓపెన్గా. సార్ మేము డిస్టర్బ్ చేయము, జస్ట్ దూరం నుంచి. వాచ్ ఫ్రమ్ మై డిస్టెన్స్ అన్నాం. మ్మ్. అంటే సరే మీరు ఓపెన్ చేయండి, రండి, ఈ విజిటింగ్ వాళ్ళు బ్యాక్ సైడ్ నాకు పంపిస్తుండే మ్మ్. అని చెప్పని ఆయన మరి సేమ్ చెప్పారు. ఓకే. భీమిల్లో నెక్స్ట్ డే షూటింగ్ మ్మ్. వెళ్ళేసరికి ఆయన స్టే చేసిన చోట చిన్న ఇల్లు, పాతిల్లు, ఓకే. 200 మంది 300 మంది పోలీసులు, అంత హడావుడి ఉంది. వీళ్ళందరినీ దాటుకుంటూ వెళ్తాం మనం, మ్మ్. అట్లా ఒక అరగంట పైన వెయిట్ చేసాం. ఆయన అసిస్టెంట్ ఒకళ్ళు లోపల నుంచి బయటికి వెళ్తా ఉన్నాడు, లగేజ్ పుచ్చుకుని, వీడి పెట్టుకుందాం అని చెప్పని వాళ్ళని పట్టుకుని పిలిచి, మ్మ్. బాబు మీరు చిరంజీవి గారు ఫ్రెండ్స్ అయ్యా, ఫ్యాన్స్ గారు ఇంకా ఫ్రెండ్స్ అయిపోయారు నెక్స్ట్ విజిట్ కి. అవలా మేము మీరు అలా ఊహించుకున్నారు. వాడిని ట్రాప్ చేయడానికి. ఓకే. మన మాట అతను వినేలా నేను ఫ్యాన్ అంటే ఆడు పట్టించుకోడు, అవును. ఇది అందరూ ఫ్యాన్సే కదా, అవును. నాకంటే ఎక్కువ విరాభిమానులు అక్కడ. మ్మ్. మా ఆయన ఫ్రెండ్స్ని సార్ రమ్మన్నారు, రాత్రి కలిసారు హోటల్లో, మ్మ్. రమ్మన్నారు, ఈ కార్డు ఇచ్చి చెప్పు సార్ రమ్మంటే లోపలికి వస్తాం అని చెప్పి కొంచెం గరాణాగా చెప్పారు. అతను మేనేజ్ చేసాం. ఓకే. వాడు నమ్మకంగానే తీసుకెళ్ళి సార్కి ఇచ్చాడు, చిరంజీవి గారికి. మ్మ్. ఆయన వెంటనే రమణ అంటే అక్కడి నుంచి సార్ రెండని పిలిచాడు. వావ్. పిలిస్తే మనం బాబు తప్పుకోమా, చిరంజీవి గారి ఫ్రెండ్స్ స్థాయిలో జనాల్లో దూరి వెళ్ళాం. మ్మ్. ఆ రోజుల్లో ఆయనతో గడిపామండి. ఓకే. ఈ లోపు ఆయన వేరే జస్ట్ దగ్గర నియర్బై లొకేషన్కి వెళ్తాన్నారు, మీరు వస్తారా ఉంటారా అని అడిగారు ఆయన. మ్మ్. సార్ మరి మీరు ఇక్కడికి వస్తారు కదా అన్న, వస్తామన్నాడు. సరే ఇక్కడ ఉంటాం సార్, మేము అక్కడ జనాలతో దేనికి అని చెప్పి ఇక్కడ ఉంటాం అన్నాం.
వెళ్ళిపోయారు. గంటరాల 2 గంటరాల మళ్ళీ గోపి అనే కుర్రోడు వచ్చాడు. వాడి పేరు గోపి. ఓకే, ఇప్పటికి అసిస్టెంట్ గుర్తుంది. 85-40 ఏళ్ళ కిందట వాడు ఇప్పుడు 60 ఏళ్ళ ముసడే ఉంటాడు గోపి. వచ్చి సార్ మిమ్మల్ని భోజనం రమ్మంటున్నారు అన్నాడు. మేము షాకు. చిరంజీవి గారింటి భోజనం రమ్మంటాడని తింటే చీపుకోవడదేమో అని సారు గోపి వద్దాయా, మేము ఆల్రెడీ తినొచ్చాము, జస్ట్ వెళ్ళి చాయ్ తాగి వస్తాము, వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ సీన్ ఉంటుంది అక్కడ జనాల్లో, నువ్వు చూసుకున్నాడు, అరగంట తర్వాత మా కోసం వెతుకు, మేము వచ్చి బయట దూరంగా నిలబడతామని చెప్పాను. అట్లా పంపించి గవ వెళ్ళి భోజనం చేసి వచ్చి భీమిలి హోటల్లో, చాలా రిమోట్ విలేజ్లా ఉండేది భీమిలి. అప్పుడు వచ్చాము, మళ్ళీ ఆ కుర్రోడు ఎదుగుతా ఉన్నాడు, చూడగా రమ్మన్నాడు. ఫస్ట్ టైం చిరంజీవి గారు టీ ఇప్పించారు. లెమన్ టీ, బ్లాక్ చాయ్ లెమన్ టీ ఫస్ట్ టైం చిరంజీవి గారు ఇప్పించిన టీ అదే నేను రుచి చూసింది. అది ఎంజాయ్ చేసాం. ఆ రోజు సాయంత్రం దాకా ఉండి ఆయనతో గడిపి బ్యాగ్ వచ్చాం. అది 85 జనవరి 6వ తారీఖు సంఘటన. డేట్తో సహా గుర్తు. ఫస్ట్ మీటింగ్ కదా, ఫస్ట్ మీటింగ్ అంత ఎమోషనల్ మాట్లాడింది. పైగా మామూలుగా ఉంటే అంత వాగకుండా ఉండేవాడినేమో, లోపల కొంచెం లెక్కలు ఉండటం తర్వాత కిక్కు ఎక్కువయ్యి కొంచెం అంతా కక్కేసాం మనసులో ఉందంతా. రైట్. సో ఇలా అంటే అది తొలి పరిచయం తర్వాత మళ్ళీ ఫస్ట్ ఎప్పుడు చిరంజీవి గారితో మూవీలో యాక్ట్ చేశారు? ఆ అవకాశం ఎలా వచ్చింది? తర్వాత నేను అనుకోకుండా నన్ను ఎవరో ఒక నిర్మాత వేమూరు సత్యనారాయణ గారు అని మహర్షి సినిమా తీస్తున్న టైంలో నన్ను రోడ్డు మీద చూసి చాలా అట్రాక్టివ్ ఉన్నాడు, ఆ కుర్రాడిని రమ్మని పిలిచి మాట్లాడి వంశీ గారి పరిచయం చేసి, ఆ సినిమాలో అవకాశం రాలేదు కానీ ఆయన ప్రోత్సాహం అయితే వచ్చింది. వదిలిపెట్టమా మహేష్, నీ దగ్గర టాలెంట్ ఉంది, బట్ట గమనించారు మాకు తెలియదు, మాట్లాడకుండా ఉన్నవాడిని పిలిచి మరి పలకరించారు. అట్లా సినిమా పట్ల నేను యాక్టర్ లక్షణాలు ఉన్నాయంట అని ఒక ఫెమిలియర్ పర్సనాలిటీ, సినిమా పర్సనాలిటీ చెప్తే గ్రహించిన వాడిని ప్రయత్నంతో నాటకాలు చేశాను. ఫస్ట్ నాటకాలు వైజాగ్లో నేను, వైజాగ్ ప్రసాద్ గారు, భలే పెళ్ళి మా గురువు గారు మిశ్రో గారు ఎవరంటే మీకు సాగర సంగమంలో డాన్స్ మాస్టర్ వేషం ఇస్తారు. మరో చరిత్రలో సరిత మా మేనమామ వేషం, స్వయం కృష్ణుడు చిరంజీవి గారి పక్కన చెప్పులు కుట్టే వేషం. ఆయన సినిమా యాక్టర్ ఎస్కే మిశ్రో గారు. ఆ డైరెక్షన్లో నాటకాలు నేర్చుకుని ఇక నాటకాల పట్ల అంకిత భావంతో ఉన్నప్పుడు కోకిల అనే సినిమాలో వేషం వచ్చింది. గీతాకృష్ణ గారు ఫస్ట్ టేక్ సింగిల్ టేక్తో చేయటం, శరత్ బాబు గారు ఇప్పుడు ఉన్న పెద్ద నరేష్ గారి కాంబినేషన్, శోభన గారి కాంబినేషన్లో బాగా చేయటంతో ఆయన మాట మంచి ఊపు మీద ఇచ్చాడు. ఇలాంటి ఆర్టిస్టు విశాఖపట్నం లాంటి మారుమూల పల్లెటూరు కాదయ్యా, మెడ్రాస్లో ఉంటే స్టార్ అవుతామని. ఈ 3 జిల్లాలోని ఎమ్మెల్యే ఎక్కడికంటే ఆయన మాట ఎక్కువ కిక్కిచ్చింది. కిక్కిచ్చి జాబ్ కిక్కిచ్చి దెన్ ఐ వెంట్ టు మెడ్రాస్ అని. మెడ్రాస్ 85లో చిరంజీవి గారి పరిచయం అయితే 90లో నేను మెడ్రాస్ కాలు పెట్టాను. ఆయనతో ఒక సీన్లోనేమో ముఠామిస్ చేశాను. రెండో సినిమా వెంటనే వచ్చిన మెకానికల్లో లాయర్ వేషం చేశా, సత్యనారాయణ గారి శారద కాంబినేషన్లో. మూడో సినిమా చిరంజీవి గారిదే ముగ్గురు మునగాళ్ళు. 2 సీన్లు చేశాను. తర్వాత కొన్ని సందర్భాల్లో మా కుటుంబ పరిస్థితులు, మన అనారోగ్యం అవటం సినిమాని వదులుకున్నా. కొంతకాలం సినిమా దూరంగా ఉండి ఫ్యామిలీని కాపాడుకోవాలి, బ్రదర్స్ సిక్కారు అని చెప్పి ఇట్లాగా వెళ్ళిపోవటం మళ్ళీ 23 ఇయర్స్ తర్వాత లాస్ట్ మూవీ అంజనా ప్రొడక్షన్స్ ముగ్గురు మనగాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్లో. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ బిగిన్ అయింది కొండదల ప్రొడక్షన్స్ చిరంజీవి గారి సినిమాతోనే, ఖైదీ నెంబర్ 150. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు ఇంకా చేయలేదు. అండ్ ఆ సినిమాలో కూడా మీరు చిరుగారితో ఉన్నటువంటి సీన్స్ కూడా భలే ఉంటుంది అసలు, నిజంగా చాలా సీరియస్. ఆ అవకాశం మళ్ళీ అంటే 23 ఇయర్స్ తర్వాత మళ్ళీ అవకాశం రావడం అంటే మీరు ట్రై చేయడం, అసలు ఆ సిచ్యువేషన్ ఎలా జరిగింది? అసలు ట్రై కూడా కాదు, అది డివైన్ మూమెంట్. చిరంజీవి గారితో ఉన్న పరిచయం అంత ఇదిగా అక్కడ కలిసామా. మళ్ళీ సినిమాలో 1-2 సందర్భాల్లో ఒకరోజు షార్ట్ చేయటం తప్ప లేదు. ముఠామేస్లో కలిసి చేసాం. మెకానికల్లో కాంబినేషన్ వేరు, ఆయన లేరు అసలు లొకేషన్లో. థర్డ్ ముగ్గురు మనగాళ్ళలో ఒక సీన్లో నా భుజాల మీద చేతులు వేసుకుని నేను ఈ ఫ్లాష్ బ్యాక్ చెప్పా ఆయనకి అనుపోనాలో. చెప్పి మీకు ఇప్పుడు పరిచయం కాదు సార్, 6 ఏళ్ళ పరిచయం అట్టా ఎక్కడ అని చెప్పి చెప్పా. మీరేనా, అది ఒక పిక్చర్ గురించి మీతో మాట్లాడానని అన్న. ఏ సినిమా అన్నాడు. ఏ సినిమా అని అడిగారు కామన్గా. గోండా అన్న. క్లైమాక్సా? అవును సార్. క్లైమాక్సా? మీరా అంటే ఆ మాట ఆయన గుండెలు ఉండిపోయింది.
ఒక అంత ఆయన గురించి అంత ఎమోషనల్గా ఫీల్ అయ్యి మాట్లాడేస్తాం కదా. ఎస్. ఎవరు అభిమాని చాలా ఘాటుగా చెప్పాడు నాకు, చేయొద్దు, రిస్క్ చేయొద్దని. అందుకే ఇంటిదే చెప్పాను, మీరు మా ఇంట్లో సొంత అన్న ఇలాంటి వాళ్ళు సార్, మా పెద్దన్న ఇలాంటి వాళ్ళు, అట్లా లక్షలాది మంది మీకు ఉన్నారు, వాళ్ళందరూ అట్టగే ఫీల్ అవుతారు, చేయమాకండి అని వాళ్ళకి ఇచ్చాం కదా. అది బాగా నాటుకుంది ఆయనకి. అప్పుడు నన్ను హైట్ ఉన్నారు, మేము బ్యాక్ ఉండమన్న ఆయన ఈ డైలాగ్ చెప్పగానే దగ్గర తీసుకుని మీరు ముందు ఉండని చెప్పి ఇట్టగా చేసాం. బట్ ఆ సినిమా లాస్ట్ అగైన్ మళ్ళీ ఆయనతోటే రీఎంట్రీ, ఆయన దయతోటి ఒక అద్భుతమైన వేషం. నేను చిన్నగా ఆయనతో ఒక షార్ట్లో కనిపించిన చాలు అనుకుని అడిగారు, యాక్టర్ అవ్వాలని ఇది కూడా లేదు, నీకు రియల్ ఎస్టేట్ బిజినెస్లో అప్పుడున్నా, ఇది 2016 టైంలో బిజినెస్లో ఉన్నా. ఆయనతో పరిచయంతో చిన్న వేషం నాన్నయ్య మీ పక్కన షార్ట్లో కనిపించిన చాలు, ఫ్రేమ్ కట్టించుకుంటా అంటే ఆయన లైఫ్ మార్చి వేషం ఇచ్చారు. సూపర్. మళ్ళీ తిరిగి చూసుకోకుండా సినిమాకి సినిమా. నెక్స్ట్ ఇమీడియట్గా ఆ సినిమా చూస్తే ఖైదీ 150 చూస్తే సుకుమార్ గారు ఎవరు అతను భలే చేశాడు, కాన్ఫిడెంట్గా యాక్ట్ చేశాడు, పర్సనాలిటీ బాగుంది, పోలీస్ ఆఫీసర్ పిలిపించండి మన రంగస్థలం వాడదామని చెప్పని ఆయన రంగస్థలంలో పిలిపించి ఆఫీస్ పిలిపించి నాతో మాట్లాడిన తర్వాత ఒక చిన్న పోలీస్ ఇన్స్పెక్టర్ అనుకున్నాడు ఆయన కూడా సుకుమార్ గారు. మాట్లాడిన తర్వాత కొంచెం గౌరవం పెరిగింది. నా ట్రావెలింగ్, చిరంజీవి గారితో నాకు కాస్త పరిచయాలు, కొన్ని పరిచయాలు అవన్నీ కొంచెం ఆయనలో మార్పు తెచ్చినాయి. తెచ్చి సమంత ఫాదర్గా, తాగుబోతు తండ్రిగా ఒక అద్భుతం వేషం సుకుమార్ గారు ఆఫర్ చేశారు. సూపర్. అట్టా చాలా యాదృచ్ఛికంగా యాక్టర్ అయిపోయారు. అలా ఎన్ని సినిమాలు? సైరాలో కూడా చేశారు కదా. సైరా చేశానండి, చిరంజీవి గారితో సైరా చేశాను, గాడ్ ఫాదర్ చేశాను, బోడా శంకర్ మళ్ళీ అగైన్ కాంబినేషన్ చేశాను ఆయనతోటి. ఏ సినిమా వస్తున్నాయి, పిలుపులు వస్తాయి నాకు, రాకుండా పోవు. అయితే నేను నాకు డేట్స్ క్లాష్ అయ్యి వాళ్ళు అనుకున్న డేట్ నేను వేరే సినిమాకి ఎంగేజ్ అయ్యి ఉంటే మిస్ అవుతున్నా. విశ్వంబరం నాకు 10 రోజులు అడిగారు, ఫస్ట్ షెడ్యూల్లో అడిగారు. అదే టైం మధ్యలో 3 రోజులు మైసూరులోనేమో రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ వాళ్ళు మాట ఇచ్చారు, డేట్ ఇచ్చారు. తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత వీళ్ళు కాల్ చేశారు, యూవి క్రియేషన్స్, ఇది వీళ్ళతో నేను పనిచేస్తున్నా బ్యానర్లో. మహేష్ గారు సినిమా, ఇటు కొడుకు సినిమా, రెండు అవకాశాలు ఒకటేసారి వచ్చినాయి. అట్లా మిస్ అయ్యాను. అదే యూవి క్రియేషన్స్ వాళ్ళకి 2 రోజుల కోసం ఉంటే 5 రోజులు అడిగారు. భీమ్లా నాయక్, సుకుమార్, ఎవరో త్రివిక్రమ్ గారు గుర్తుపెట్టుకుని ఆ వేషానికి మీరు కావాల్సి వస్తారు, మీ నెంబర్ ఇవ్వండి మాకు అని చెప్పి అడిగి తీసుకున్నా ఆయన. కరెక్ట్గా నేను వేరే సినిమా 2 రోజుల మధ్యలో ఇచ్చుంటే ఈ 5 days అడిగారు. సరే టైం డేట్ ఇచ్చిన వాళ్ళకి వీళ్ళేమో వదిలిపెట్టలేము, మీరు భరణి గారు 2 నెలలు పెట్టింది మాకు దొరకటానికి, డేట్స్ దొరకటానికి, క్వశ్చన్ లేదు వదిలిపెట్టమన్నారు. అట్లా ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు డిఫరెంట్ సినిమాలు చేస్తారండి. మెనీ మూవీస్ వీళ్ళు హీరో ఒకటే సినిమా చేస్తారు. సో వాళ్ళు అడిగిన టైం లేకపోతే తప్ప, అదర్వైజ్ నాకు బాలకృష్ణ గారి సినిమాలు కానీ, చిరంజీవి గారి సినిమాలు కానీ, ఏ పెద్ద నేను పనిచేసిన డైరెక్టర్స్ ఎవరు కూడా వదిలిపెట్టరు. అండ్ అలాగే నాగబాబు గారితో కూడా మీకు మంచి పరిచయం ఉంది. బాగా. ఎప్పటి నుంచి పరిచయం నాగబాబు గారితో? నాగబాబు గారు హీరోగా వర్క్ చేసిన సినిమా దాదర్ ఎక్స్ప్రెస్. కలిసి పనిచేశారా? ఆయన తరపు లాయర్గా దాదర్ ఎక్స్ప్రెస్ సినిమాలో మొన్న మధ్య కూడా చెప్పి ఆయనకి. దాదర్ ఎక్స్ప్రెస్లో ఫస్ట్ మెగా హీరోలో నాకు ఫస్ట్ పరిచయం అయింది నాగబాబు గారు. నాగబాబు గారితో దాదర్ ఎక్స్ప్రెస్లో ఆయన తరపు లాయర్గా చేశాను. 92లో ఉంటుంది, 92లో. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయితోటి నేను గద్దలకొండ గణేష్ చేశాను. అండ్ చిరు గారిని యాజ్ ఎ హీరోగా చూశారు, అలాగే అంతకుముందు మనం చూసాం ప్రజారాజ్యం పార్టీలో పొలిటికల్ లీడర్. తర్వాత మున్ముందు ఇంకా ఎలా చూడాలనుకుంటున్నారు? యాజ్ ఏ ఫ్యాన్గా చిరంజీవి గారిని మీరు ఇంకా మున్ముందు ఏ విధంగా చూడాలనుకుంటున్నారు? అంటే నటుడిగా ఆయన ఇంకా గంభీరమైన పాత్రలో, పెద్ద పాత్రలో, అంటే ఇప్పుడు దీన్ని బట్టి కాకుండా ఈ యొక్క యంగ్ యూత్ క్యారెక్టర్స్ అన్ని మ్యాక్సిమం ఆయన చేసి చూసేసాం. ఇంకా కాస్త వెయిటేజ్ ఉన్న గాడ్ ఫాదర్లో వాళ్ళు చేసినట్టుగా ఒక అలాంటి క్యారెక్టర్స్, డిఫరెంట్ గెటప్స్ తోటి సపోర్టింగ్ యూత్ క్యారెక్టర్ చేయొచ్చు, డబుల్ రోల్ చేసి. అలాంటి క్యారెక్టర్స్లో ఏమైనా చిరంజీవి గారిని చూడాలనేది ఒక కోరిక ఉంది. అంటే డిఫరెంట్ యాక్టింగ్ చేయటానికి ఆయన 9 రోజుల్లో చేశారు, కానీ ఈ వయసులో ఆయన అనుభవంతో ఆ పాత్ర చేసి ఆ కంటి చూపుతోటి నడిపించే పాత్ర లాంటిది అయితే మరి జనాలకి. ఇప్పుడు ఆయన రెగ్యులర్ ఫార్మాట్ సినిమాలు చేస్తున్న టైంలో ఠాగూర్ చేశారు. అవును, అంత గంభీరంగా ఉండాలండి లెక్చరర్గా. అలాంటి టిపికల్ పాత్రలో అలాంటి వెరైటీ రోల్స్ ఆయన చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సూపర్ అండి నిజంగా.
అండ్ చిరంజీవి గారు అంటేనే ఆ ఈజ్, ఆ స్టెప్స్, ఆ టైమింగ్ అంతా కూడా అసలు మామూలు ఫ్యాన్స్ కాదు. మెయిన్లీ ఆయన డాన్స్కే ఎక్కువగా చాలా మంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు, అండ్ అలాగే యాక్టింగ్కి కూడా. అయితే అప్పట్లో మీరు యంగ్ కాబట్టి అప్పుడు ఆయన డాన్సెస్ చూసినప్పుడు మీకు కూడా ఒక స్టెప్ వేయాలి అనిపించేదా? స్టెప్ వేయాలి కదా, బాడీ ఊగేది. ఒక స్టెప్ కాదు, బాడీ ఊగేది. అసలు ఆ ఛాలెంజ్ సినిమాలో ఇందువదన కుందరదన మన దగ్గర మన మొదలు వచ్చిన పాటలో చిరంజీవి గారు అసలు నిలబడింది ఉండదండి. అవును. ఆ సాంగ్ అంతా ఇలా ఆయన ఓకే అంటే ఒక వెల్లువ తిగిన ప్రవాహం లాగా ఆయనలో పరవళ్ళు దొరికేది అంటారు సారా, ఆ పరవళ్ళు, ఆ నాట్యం, ఆ లాస్యం అంతా బ్రహ్మాండంగా ఉండేది. ఆ దానికే కదా ఫ్యాన్స్ యూత్ అంతా కూడా ఆ రోజుల్లో ఆ స్టెప్స్కి, ఆ డాన్స్కి, ఆ ఫైట్స్, అవును, ఆయన ఫైట్ చేసి రియల్గా ఎదుటి మనిషిని చంపేస్తున్నాడు అంత ఎమోషన్ ఉండేది. మరి అలాంటిది ఆయన చేసినటువంటి స్టెప్స్కి గాను అంటే ఒక రికార్డే క్రియేట్ చేశారు. సో అవును. పద్మ అవార్డు కూడా వచ్చింది. గిన్నిస్ బుక్. అలాంటప్పుడు మీకు ఎలా అనిపించింది అసలు? గ్రేట్ మూమెంట్స్ అండి. చిరంజీవి గారితో ఆయన పడిన కష్టానికి ఆయన గురించి ఇండియా టుడే ఒక పుస్తకం రిలీజ్ చేసింది. అది ఆ రోజుల్లో స్పెషల్గా ఆయన బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు. దాంట్లో ఆయన గురించి మొత్తం బయోగ్రఫీ లాగా ఇచ్చారు వాళ్ళు వివరం. దాన్ని ఎంత కష్టపడ్డాడు అనేది చాలా తెలిసింది. ఆయన డిటర్మినేషన్ కానివ్వండి, టార్గెట్ ఓరియంటెడ్ మైండ్ కానివ్వండి, మైండ్ సెట్ కానివ్వండి, ఆ ఫోకస్ చేయటం కానీ ఇష్యూస్ మీద ఆయన జరిగిన అవమానాల గురించి కూడా రాకొచ్చారు దాంట్లో. సెట్లో జరిగిన అవమానం కానీ, డబ్బులు ఇస్తామని ఇవ్వకపోవటం కానీ, అలా చాలా విషయాలు చదివిన తర్వాత ఎదగాలంటే గమ్యం మనకి గుర్తుంటే గమనం కష్టంగా అనిపిస్తుంది మనకి. అలా గమ్యాన్ని టార్గెట్ చేసి చూసిన వాడు అవరోధాలు ఎన్ని వచ్చినా, అవమానాలు ఎన్ని జరిగినా అవన్నీ క్షణకాలమైంది. అక్కడ చేరిన తర్వాత అవన్నీ మర్చిపోయి ఇదే లోకం పాదాక్రాంతం అవుతుందనేది ఆయనకి మైండ్లో పెట్టుకున్నారు. ఆయన సాధించారు. అన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన విషయాలు. సో చిరంజీవి గారు ఇటు యాక్టింగే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా ఎప్పుడు ముందుంటారు. బ్లడ్ బ్యాంక్ స్థాపించారు, వేల మందికి అసలు ప్రాణాలు నిలబెట్టారు బ్లడ్ బ్యాంక్తో. అలా కోవిడ్ టైంలో కూడా మనం చూసాం ఆక్సిజన్కి సంబంధించి. సో ఇలా చేస్తున్నప్పుడు అంటే మీరు యాజ్ ఎ ఫ్యాన్గా ఎప్పుడైనా మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారా? ఎవరికైనా బ్లడ్ డొనేషన్ లాంటివి? బ్లడ్ డొనేషన్ అంటే ఇప్పించడం వరకు చేస్తే కానీ నేను 1-2 సార్లు ఇచ్చాను. నేను తర్వాత నాకేదో కొంచెం లైట్ షుగర్ ఉందన్నారని చెప్పి వద్దన్నారు, చేత నేను ఇవ్వలేకపోయా. బట్ ఫస్ట్లో ఇచ్చాను ఉత్సాహంగా ఇద్దామని చెప్పని. బట్ ఎవ్రీ టైము నేను ఎవరికన్నా కావాలంటే నాకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ సప్లై చేయించేవాడిని. అట్లాగే స్వామినాయుడు గారు కూడా మంచి మిత్రులు. అడగగానే ఎవరికేం చెప్పండి, మీ పేరు చెప్పి రమ్మానండి ఇచ్చేద్దామని చెప్పని ఇచ్చేవాళ్ళు. నేను ఆ రోజుల్లో నేను రాయటం ఒకటి ఉండేది నాకు. ఈ రక్తదానం శిబిరం గురించి స్వామినాయుడు గారు సరే వచ్చిన ఆర్టికల్ రాయమంటే ఒక కొటేషన్ ఇచ్చారు చిరంజీవి గారికి సంబంధించింది. ఏంటది? రక్తం దానం చేయవారు ప్రాణదాత, రక్తం ఇప్పించువారు దైవదూత అని. నిజంగా అండి, ఆ ఆలోచన రావాలి కదా ఫస్ట్. ముందు మోటివేషన్ ఇచ్చే మనిషి కదా. కరెక్ట్. ఇప్పుడు లేకపోతే రక్తం ఇవ్వాలనేది కూడా లేదు. అప్పుడు రక్తం ఇవ్వడం అనేది పెద్ద అవగాహన లేదు. భయంకరంగా ఉండే పరిస్థితుల్లో రక్తం ఇవ్వాలా, నేను ఏమవుతుంది అనే ఒక మీమాంస నడుస్తున్న టైంలో ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టి జనాలకి అవగాహన కల్పించి ఫ్యాన్స్ని ఒక కన్స్ట్రక్టివ్గా ఒక స్ట్రీమ్లైన్ చేసి ప్రతి బర్త్డేకి కొన్ని వేలాది మందికి రక్తం సప్లై అయ్యేలాగా బ్యాంక్స్ పెట్టి, వ్యాపారం కాదు అది, జస్ట్ సేవా సంస్థ, సేవా కార్యక్రమం అంతే. రైట్. సో ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పుడు చాలా మీరు క్యాంపెయినింగ్ చేస్తారు. అవునండి. సో అంటే మీకు అటువైపు కూడా వెళ్ళే ఆలోచన ఉందా? అంటే పార్టీస్ వైపు వెళ్ళడం? అంటే ముందు నుంచి నేను చిరంజీవి గారి అభిమానం అవటం, ఆయన ప్రజారాజ్యం పార్టీ టైంలో కూడా నేను చాలా యాక్టివ్ కార్యకర్తగా ఉన్నాను. పార్టీకి కావాల్సిన ఇలాంటి కంటెంట్స్ రాయాల్సి వస్తే నేను రాసిచ్చేవాడిని. అలా నేను చిరంజీవి గారు కూడా పరిచయం అయి ఉన్నాను. ఆ టైంలో నేను పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి ఉన్నాను. సర్వే ఉంది, నెల్సన్ సర్వే అని, ఎన్ని సీట్లు వస్తాయి అన్నప్పుడు దాని గురించి నేను స్టడీ చేసి దాని గురించి ఖండించడానికి మా నాయకులకి కంటెంట్ ఇచ్చి ఇవ్వటం, ఇలా చాలా యాక్టివ్గా ఉండేవాడిని. అదే యాక్టివ్నెస్ తోటి ఇప్పుడు ఐ పార్టిసిపేట్ ఇన్ ద జనసేన క్యాంపెయిన్, కూటమి క్యాంపెయిన్లో. మొన్న ఎలక్షన్స్కి పిఠాపురం కాడి నుంచి కైకలూరు వెళ్ళాను, భీమవరం, గన్నవరం, విజయవాడ సుజనా చౌదరి గారిని కలిసాము. ఇట్లా తిరిగాను, విజయవాడ దాకా వచ్చాను పిఠాపురం నుంచి. ఇంకా జనసేన మంచి ఘన విజయం కూడా సాధించింది ఎలక్షన్స్ లో. తర్వాత మళ్ళీ మీరు ముందు పార్టీలో చేరే అవకాశాలు కూడా ఉన్నాయా ముందు? ఖచ్చితంగా. అంటే పార్టీలో చేరాలి, నేను ముఖ్యంగా చెప్పాలంటే పాలిటిక్స్, నేను ఐఎమ్ నాట్ సూటబుల్ టు ద పాలిటిక్స్. అంత తెలివితేటలు లేవు.
అంత కరేజతనం కూడా లేదు కానీ బట్ నా వంతు నా ఇష్టాన్ని నేను ప్రకటించడానికి ధైర్యంగానే చేస్తాను పని, ఓకే, సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేయడానికి. అంటే రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళి కూర్చుని చేసి చెందలేదు, కొన్ని బాధ్యతలు నాకున్నాయి. సో దట్ పాలిటిక్స్ మీద పూర్తి స్థాయి కాదు కానీ బట్ నాకు నచ్చిన మనిషి కోసం నేను నాకు పలానా వ్యక్తి నచ్చిన వ్యక్తి పలానా ఇది కారణం ఇది అని కూడా చెప్పగలను. ఓకే. పవన్ కళ్యాణ్ గారు సినిమా యాక్టర్ని మీరు వచ్చారా అని చెప్పని, ఆయన యాక్టర్ని కాదండి, ఆయన చేసే సేవ, ఆయన నేచర్కి ఆయన ఆలోచన సరళికి అలాంటి వ్యక్తి పాలిటిక్స్లో వస్తే బాగుంటుంది అనేది. అది ఇప్పుడు మనం చూస్తున్నాం. చెప్పినప్పుడు అందరూ కొంతమంది ఫ్యాన్స్ కదా అలానే చెప్తూ ఉంటారు అని అనుకున్నారు కానీ ఆ మాటలు అనేవి ఇప్పుడు నిజం అనేది నమ్ముతున్నారు. ఎందుకంటే సినిమా హీరో అనేవాడు ఒక రాజకుమారుడు, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ లాంటి వాడు. అక్కడ దొరకని సౌఖ్యాలు కానీ సుఖాలు కానీ డబ్బు కానీ ఫేమ్ కానీ ప్రఖ్యాతులు కానీ ఎవరికి ఉండవు. నిజమే. అలాంటి జీవితం వదిలిపెట్టారంటే నేను చెప్పి ఆ రోజు చెప్పా కూడా విలేకరికి. ఆయన సిద్ధార్థుడు టైపు గౌతమ్ బుద్ధుడు, రాజకాంక్ష లేదు, ముందు అధికారంలో కూర్చోరని ఆయన తండ్రి అడిగితే శుద్ధోధనుడు నేను ముందు ప్రజల కష్టాలు చూసి వస్తా అని చెప్పి లోకంలోకి వచ్చి ఆ ప్రజల కష్టాలు చూసి చలించిపోయి వీళ్ళ జీవితాలు మార్చాలంటే నేను రాజు కాదు కావాల్సింది ఇంక కొత్త మార్గం ఎతకాలని చెప్పని ఆయన ఒక జ్ఞానాన్ని తీసుకుని ఒక గౌతమ బుద్ధుడు మారిపోయాడు. ఈయనంతే రాజ్యం ఉంది, ఏరటాకి ఆయనకి పీఠం రెడీగా ఉంది, వెళ్తున్నాడు ఒక పక్కన. అలాంటి ఆయన చెదించి ఈ ఎండల్లో పడి తిరగటానికి అడ్డమైన వాళ్ళతో మాట్లాడటానికి ఏంటి అవసరం ఆయనకి? సో ఇది నన్ను మోటివేట్ చేసింది. ఆయన హీరో నేను రాలేదు, ఇక్కడికి రాకపోయినా వేషాలు వస్తాయి, ఆయన సినిమాలు చేశాను, ఆల్రెడీ వకీల్ సాబ్ చేస్తున్నా అని చెప్పా, ఎమోషనల్ చెప్పా. ఆయన భోగి కావాల్సిన వాడు యోగి అయ్యాడు, ఆయన యోగ్యత ఉన్న వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తికి మనం సమర్థించాలి, సపోర్ట్ చేయాలి అని వచ్చాను నేను. అండ్ మీరు ఫస్ట్ టైం కలవడం కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కలిశారు మీరు? పవన్ కళ్యాణ్ గారిని ఆయన ప్రజారాజ్యం పార్టీ టైంలో ఉన్నప్పుడు నేను జస్ట్ పరిచయం, అంటే పెద్దగా మాట్లాడుకుంది లేదు కానీ నేను రాసిచ్చింది నాకు చెప్పాలనిపించింది పార్టీ తరఫున కంటెంట్ ఉంటే నేను ఒకసారి ఆయన ఇచ్చాను, ఇది గురించి స్టడీ చేయండి సార్, నేను ఇది ఎవరి మన నాయకులతో మాట్లాడిస్తే బాగుంటుంది ఖండన ఇట్లా మాట్లాడటం జరిగింది. తర్వాత నేను ఆయన మీట్ అయింది మాత్రం వకీల్ సాబ్ లొకేషన్లోనే ఫస్ట్ టైం. నేను అప్పుడు సత్యాగ్రహని ఒక వేరే పెనినేమ్ తోటి ప్రజారాజ్యం పార్టీ వస్తే బాగుపడతాం, కాంగ్రెస్ టీడీపీ వాళ్ళకి కాదు అనేది ఒక బోర్డు లైన్ తీసుకుని ఒక 20 lines పోయిట్ రాసేవాడిని. రాసి 10,000 కాపీలు ఆఫీసులో పంపించేవాడు లోపలికి. నేనే ఆ సత్యాగ్రహని ఎవరు తెలియదు. అట్లా ఒక 4-5 months పార్టీలో అందరికీ ఎవడరా రాస్తున్నాడు కవితలు ఇటు సాక్షి పేపర్ అటు ఈనాడు పేపర్ చదివి వీళ్ళిద్దరి ఒక భాగవతం తెలుసుకొని దాన్ని కవిత రూపేణ నేను రాసేవాడిని. అట్లా నేను బాగా ఫెమిలియర్ అయ్యా. తర్వాత ఈ సత్యాగ్రహ మహేష్ అనే విషయం తెలిసిన తర్వాత నేను చిరంజీవి గారు కూడా పరిచయం అయ్యా. ఓకే, అట్లా. మరి ఫస్ట్ టైం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని మూవీ కోసం కలిసినప్పుడు అసలు ఆ సందర్భం ఎలా ఉండింది అండ్ ఎలా అనిపించింది మీకు? అభిమానం ఆనందం కలిగింది. నేను యాక్టర్ అయిపోయాను అనుకోకుండా. ఆయన మా ఇద్దరికి ఫేస్ టు ఫేస్ కాంబినేషన్ లేదు, లొకేషన్ అయితే ఉన్నాం. ఆయన ముందు కూర్చుంటే వెనక నుంచి నేను ఎగనెస్ట్ మాట్లాడుతుంది. ఫేస్ టు ఫేస్ మొన్న ఉస్తాద్ భగత్ సింగ్ కలిసాం. ఉస్తాద్ భగత్ సింగ్లో సీన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు నేను నమస్తే సార్ నా పేరు నాగ మహేష్ అన్న, ఆయన నాకు తెలుసు అన్నట్టుగా భుజం కొట్టాడు, చిరునవ్వు నవ్వుతా అని నీ గురించి నాకు తెలుసు అనేది మాత్రం స్పష్టమైంది. అది ఎలక్షన్స్ ముందే, అప్పుడు ఇంకా ఎలక్షన్ జరగల. మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ డేట్ ఇస్తున్నారు. అగైన్ ఐఎమ్ గోయింగ్ టు వర్క్ విత్ హిమ్. సూపర్ అండి. నాకు తెలిసి మెగా కాంపౌండ్ హీరోలు అందరితోనూ వర్క్ చేసినట్టున్నారు కదా? చేశాను. ఓకే, మెగా కాంపౌండ్ హీరోస్ అందరితోటి చేశాను. మంచి సినిమాలు చేశాను, హిట్ సినిమాలు చేశాను. అందరితోటి ఒక మంచి అనుభవం ఉంది. మెగా కాంపౌండ్ హీరోలు అందరిలో మీకు బాగా ఫేవరెట్ హీరో ఎవరు? 100% రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారా? ఓకే. ఎందుకంటే రామ్ చరణ్ గారితో రంగస్థలం చేశారు, గొప్ప చిత్రం అది. అండ్ గేమ్ చేంజర్ ఈ 2 సినిమాలు చేశాము. ఆ రామ్ చరణ్ ఆయన ఆ టైంలో ఎలా ఉన్నారు ఇప్పటికీ అలాగే ఉన్నారు ఆయన. ఓకే. ఇప్పుడు మీరు ఆయన పెద్ద ఆయన గ్లోబల్ స్టార్ రేంజ్లో ఉన్నారు. అవును. అయినప్పటికీ త్రిపుర తర్వాత బౌండరీస్ మారిపోయినాయి, హద్దులు లేకుండా ఎదిగిపోయాడు ఆయన. అయినప్పటికీ అది ఎక్కడ రవ్వంత గర్వం ఆయన దగ్గర కనిపిస్తుంది మనకి. ఆ రంగస్థలం టైంకి మంచి హీరో, గొప్ప హీరో.
ఇప్పటికీ ఆయన విశ్వరూపం చూపించే పరిస్థితి. అప్పుడు ఒట్టుడిలాగా ఉండే పరిస్థితి కూడా కాదు, ఒట్టుడుగా ఎదిగాడు ఆయన ఇప్పటికే. బట్ ఈ టైంకి వచ్చేసరికి చాలా పెద్ద పేరు ప్రఖ్యాతులు, ఆస్కార్ దాకా వెళ్ళి రావటం, ప్రపంచం తెలిసిన మనిషి అవటం, గ్లోబల్ స్టార్ అవటం. అయినప్పటికీ కూడా గేమ్ చేంజర్లో నేను దగ్గర చూసా కదా, చూశాను. నేను నన్ను చూడంగానే నేను గుడ్ ఈవినింగ్ బాబు అనగానే చాలా కాలమైంది మనం కలిసి అన్నాడు. అవును సార్, రంగస్థలం తర్వాత ఇదే అన్నా. రంగస్థలం ఎప్పుడు వచ్చింది 2017లో చేసాం. 7 years తర్వాత మళ్ళీ ఆయనతో కలిసి పనిచేసే అవకాశం. ఇందుకు మధ్యలో ఆయన RRR కమిటీ అయిపోయినారు కదా, దొరకలేక. ఓకే. అండ్ ఈసారి చిరంజీవి గారి బర్త్డే వారం రోజులు చేస్తున్నట్టుగా విన్నాం. సో ఆ వారం రోజులు ఏమి ఉండబోతుంది, ఎలాంటి సెలబ్రేషన్స్ ఉండబోతున్నాయి మీకే? సెలబ్రేషన్స్ అంటే అండి ఆయన యొక్క ఆశయాలను ప్రతిబింబించేలాగా ఏర్పాట్లు చేశారు స్వామినాయుడు గారు అండ్ టీం. ఓకే. ముఖ్యంగా డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, పాటల పోటీలు, అటు మొక్కల నాటి కార్యక్రమం, రక్తదాన శిబిరాలు, ఇట్లా 7-8 ప్రోగ్రామ్స్ ఎవ్రీడే ఒక ప్రోగ్రామ్ కింద తీసుకుని అటు సమాజానికి ఉపయోగపడేవి, వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడేవి ఇలా కార్యక్రమాలుగా తీర్చిదిద్దారు. ఓకే, సూపర్. సో అందులో మీరు కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు? తప్పకుండా. సూపర్ అండి. సో ఫైనల్లీ ఏం చెప్తారు మాకు? ఏం చెబుతాం, మా చిరంజీవి గారు 200 ఏళ్ళు చల్లగా సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. ఆయనతో మరిన్ని చిత్రాల్లో మంచి పాత్రలో ఆయనకు పోటీగా, ఆయనకు ఎదురు నిలబడి, అంటే ఆయన సపోర్టింగ్గా కంటే కూడా ఫేస్ టు ఫేస్ అట్లాగూ చేయాలనేది నాకు చాలా ఆకాంక్షిస్తున్నాను. ఆయన మరింత సంపూర్ణ ఆరోగ్యంతో మా అందరికీ, ఎందుకంటే నేను ఒక ఫోటో ఫ్రేమ్ కట్టిస్తున్నానయ్యా, చిన్న అవకాశం నాకు అంటే ఆయన నాకు జీవితం ఇచ్చారు. వాళ్ళు నేను యాక్టర్గా మీ ముందు కూర్చుని మాట్లాడుతున్నానంటే అది కేవలం చిరంజీవి గారు పెట్టిన భిక్ష. అది ఎక్కడ జరగని కూడా జరగదు. ఒక డివైన్ మూమెంట్ ఏదో రాసిపెట్టిన జీవితంలో యాక్టర్ అనేది, దానికి మానవ రూపేణ వచ్చిన దేవుడు చిరంజీవి గారు చెబుతా. లేకపోతే 40 ఏళ్ళు 50 ఏళ్ళు కెరీర్ ఉన్న వ్యక్తి షర్టు పట్టుకోవడం, మెగాస్టార్ చిరంజీవి గారు షర్టు పట్టుకుని ఇన్స్పెక్టర్ వేషం కొత్త బడికి ఇవ్వడం అనేది ఏ చిత్రసీమలో జరగదండి. అది ప్రొడ్యూసర్ కొడుకైతేనో, దర్శకుడు కొడుకైతేనో అలాంటి సాధ్యాలు అవుతుంది తప్ప. చిరంజీవి గారి కంబ్యాక్ మూవీలో ఒక కొత్త వ్యక్తికి ఆయన డి అంటే డి అనేలాగా నాకు కంబ్యాక్ గొప్ప విషయం కాదు, కానీ చిరంజీవి గారి కంబ్యాక్ మూవీలో ప్రతి ఒక్క తెలుగు ఆర్టిస్ట్ని యాక్ట్ చేయాలి తప్పించారు. అందరూ దాంట్లో నాకు చిన్న పాత్ర రావటం కదా. అసలు ఆయన మొత్తం ప్రపంచం అంతా చిరంజీవి గారి ఫ్యాన్సే కాదు, అందరి ఫ్యాన్స్ ఎదురు చూశారు. ఎలా చేస్తా మళ్ళీ ఆ స్వింగ్ ఉంటుందా బాడీలో, ఇది ఉంటుందా ఉత్సాహం ఉల్లాసం, మళ్ళీ యాక్టర్ గారు ఈయన మారతారా లేదా, ఆ పాలిటిషియన్గానే ఉంటారా, ఈ రకమైన పరిస్థితుల్లో ఆ సినిమాలో సోలోగా కొత్త యాక్టర్కి ఆయన షర్టు పట్టుకుని మెడపెట్టి గేంటి అంత సన్నివేశం ఉన్నది, బలమైంది, చాలా కదిలించేది ఇది. ఎందుకంటే ఒక మంచి వ్యక్తికి ఎంత అవరోధం వచ్చింది, ఎంత అవమానపడ్డాడు, ఎంత భంగపడ్డాడు, బాధపడ్డాడు అనేది ఆ సీన్ ఒక ఎస్టాబ్లిష్మెంట్. ఆ సీన్ చూసే ఈ డూప్లికేట్ రియాక్ట్ అవుతాడు, పాజిటివ్ మారుతాడు. ఇంత కష్టపడ్డాడు ఆ వేషం నుండి, నేను ఆ గెటప్ నుండి మోసం చేస్తున్నాను అని చెప్పి అతను పరివర్తన రిపెంటెన్స్ వచ్చే సన్నివేశం. అది చాలా బలమైన సీన్. అది ఆయుపట్టు సన్నివేశం. 500 మంది 600 మంది జూనియర్ ఆర్టిస్టులు, ఒక 25 లక్షల బడ్జెట్ ఆ పూట. అది ఒక కొత్త వ్యక్తి మీద ట్రయల్స్ అనేది. మరి చిరంజీవి గారు ఇప్పటికీ నేను మీడియా ముఖంగా కూడా ఆయనకి అడగలేను, కానీ ఎదురుపడి అసలు ఎలా నన్ను నమ్మారో, ఇది యాక్ట్ చేస్తాడు అనేది ఎలా నమ్మారో, ఎలా అంత బలమైన సన్నివేశంలో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చారనేది ఇప్పుడు నాకు అంతుపట్టని ప్రశ్న. అది జన్మదిన సందర్భంగా సుమన్ టీవీ ద్వారా చిరంజీవి గారికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో అందరిని అలరించాలని, ఇంకా మరిన్ని గొప్ప సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దైవాన్ని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, చిరంజీవి హార్డ్ కోర్ ఫ్యాన్, అలాగే మూవీ యాక్టర్ అయినటువంటి నాగ్ మహేష్ గారితో ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.